నా ఇంట్లో నేను ఉందాం అనుకున్నా, కానీ నా ఇల్లును ఎందుకు కూలగొచ్చారు మీరు నరులు, ఈ మనుషులు? అందుకనే ఇగో నేను చిరుతపులిని కాబట్టి ఇక నేను మీ ఇంటికి వస్తా, మీ మీద దాడి చేస్తా, మీ ఇళ్ళలో జొరబడతా అని వచ్చింది ఆడ నువ్వు ఆ చిరుతపులి. ఇక చూడు ఎట్లా ఉందో సకదనం. నేను మాంసమే తింటా, మాంసం తింటా అని మీ అందరికి ఎరికే, కానీ అడవులల్లో ఉండే చిన్న చిన్న జీవరాశుల తినా ఊర్ల మీద పడి ఏకంగా నరుల తింటా, మనుషుల తింటా, పీక్క తింటా, గుండెకు తూట్లు పెట్టి పీల్చుకుంటా, రక్తం తాగుతా. ఇగో ఈ రకంగా అనుకొస్తుందట చిరుతపులి. ఎట్ట సంగతి ఏంది ఏం కథ అంటే, ఇక నేను అడవుల ఉండదలుచుకోలేదు, నేను ఊర్ల మీదనే పడదలుచుకున్నా. ఎందుకంటే మాకు అడవులల్లా చెట్లు ఎడవుంచిరు, మేము ఎండకు వానకు తలదాచుకోకుండా చెట్లు మీరు నరికేసిర్రు. అంటే మా ఇల్లును మీరు ఊలగొట్టిరు కాబట్టి ఇవాళ మీ ఇళ్ళల్లో జ్వరపడతా, మిమ్మల్ని వీక్కొని తింటా అని అంటున్నాడు నువ్వు చిరుతపులి. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో జూనాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జ్వరపడదట. హబ్బర కొండ. ఇక వాళ్ళకు అని దండం పెడితే కింద ఉన్నాయి, కపాలానికి ఎక్కినాయి అట. ఏం చేయాలి ఎట చేయాలని అగో పైకి వెళ్ళి ఈ రకంగా వీడియోలు తీసిరట. మొత్తానికైతే చిరుతపులి అగ్రికల్చర్ యూనివర్సిటీలో జ్వరపడి ఆగం జగన్నాథం చేసేసరికి అమ్మ మూగజీవుల పని ఎందాకొచ్చే ఆఖరికొస్తల కల్లా నరలోకం మరి ఏమైపోవాలో రేపు ఇప్పటికైనా జర సిగ్గు శరం తెచ్చుకొని మనం అడవులను కాపాడుకోవాలరు అని ఒకరికొకరు ఒకటే గుసగుస పెట్టుకుంటారు అట నుల్లా గుజరాత్ రాష్ట్రంలో.